స్టార్ హీరోల మధ్య సినిమా ఎప్పుడూ పోటీ ఉంటుంది. సక్సెస్ ని బట్టి వారి క్రేజ్ రేంజ్ ఉంటుంది. తాజాగా టాప్ 10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ వచ్చింది. ఇందులో తెలుగు హీరోలదే హవా ఉండటం విశేషం. టాప్ తెలుగు స్టార్స్, టాప్ ఇండియన్ స్టార్స్, టాప్ ఇండియన్ హీరోయిన్లకు సంబంధించి ప్రతి నెల ఓవర్మార్క్స్ మీడియా అనే సంస్థ లిస్టులను విడుదల చేస్తుంటుంది. ఒక్కో నెలలో ఆడియన్స్ అభిమానులు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మార్చి నెలకు సంబంధించిన లిస్టును విడుదల చేసింది ఓవర్మార్క్స్. టాప్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ రాగా ఇందులో తెలుగు హీరోలదే హవా కావడం విశేషం. టాప్ 10లో 5గురు తెలుగు హీరోలే ఉన్నారు. 4గురు హిందీ స్టార్స్ ఉండగా ఒకరు మాత్రమే కోలీవుడ్ స్టార్ ఇందులో స్థానం సంపాదించుకున్నారు. ఇక టాప్ 1లో షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆయన గతేడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల కాలంలో ఆయన బాగా టాక్ ఆఫ్ ద టౌన్ గా అయ్యారు. ఆ తర్వాత రెండో స్థానంలో ప్రభాస్ నిలిచారు. ఆయన సలార్ తో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. గత 2-3 నెలలుగా దీనిపై చర్చ జరుగుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఆయన సినిమాల లైనప్ వంటి వాటి విషయాల్లో డిస్కషన్ పాయింట్ గా మారారు ప్రభాస్. దీంతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ కి దక్కింది. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో బాగా చర్చ చేస్తుంటారు. అదే సమయంలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తరచు వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో విజయ్ మూడో స్థానం దక్కించుకున్నారు. ఎక్కువగా ఇష్టపడే హీరోగా మూడో స్థానంలో నిలిచారు. ఇక నాలుగో స్థానంలో మహేష్ బాబు ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు మహేష్ బాబు. ఈ ఏడాది గుంటూరు కారం చిత్రంతో వచ్చారు. ఇది పెద్దగా ఆడలేదు, కానీ బాగా నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఆయన రాజమౌళితో గ్లోబల్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన చర్చ ఇండియా వైడ్ గా సాగుతుంది. దీంతో మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయితే మహేష్ బాబు రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు. ఐదో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప 2తో ఆయన చేస్తున్న రచ్చ వేరే స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ మూవీ నార్త్ లో బిజినెస్ సంచలనం సృష్టిస్తుంది. 200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ మూవీపై మన తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువగా చర్చ రేపుతుంది. ఆ ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో బన్నీకి 5వ స్థానం నిలడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా ఇండియా వైడ్ గా బజ్ నెలకొంది. దీనికి తోడు తారక్ హిందీలో కూడా ఎంట్రీ ఇస్తూ వార్ 2లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే మరి హిందీ మూవీ చేయబోతున్నారని టాక్ వినిపించింది. దీంతో పాన్ ఇండియా వైడ్ గా ఆయన పేరు వినిపిస్తుంది. ఓవర్మార్క్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో 6వ స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. వీరితో పాటు రామ్ చరణ్ కూడా టాప్ 10లో స్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్ 9వ స్థానంలో నిలడం విశేషం. అయితే ఇటీవల ఎక్కువగా తెలుగులో ప్రచారంలో ఉన్న పేరు రామ్ చరణ్ ది. కానీ పాన్ ఇండియా వైడ్ గా మాత్రం మిగిలిన హీరోలతో పోలిస్తే ఆయన క్రేజ్ కొంచెం తక్కువగానే ఉంది. బాలీవుడ్ లో స్టార్స్ లో గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ 7వ స్థానంలో, అక్షయ్ కుమార్ 8వ స్థానంలో ఉండగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ 10వ స్థానంలో నిలడం విశేషం. ఒకప్పటి టాప్ ఇండియన్ స్టార్స్ ఇప్పుడు టాప్ 10 స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఆయనకు విజయాలు లేకపోవడం, పెద్దగా బయటకు రాకపోవడంతో ఈ స్థానంలో ఉన్నారు. అయితే యానిమల్ తో సంచలనం రేపిన రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇందులో స్థానం కోల్పోవడం గమనార్హం.